సోషల్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు నా పేరు మొలగవెల్లి శశికళ కృష్ణమోహన్, వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా అధ్యక్షులు. ఈరోజు మనమంతా ఇక్కడ చేరిన కారణం ఏమంటే, మొన్న జనవరి 24వ తారీఖు జరిగినటువంటి అరికేర్లో జరిగినటువంటి బండారి కురువ ఈరన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేయడం మన అందరికీ తెలిసిన విషయం. ఈరోజు కూడా డేట్ 24వ తారీఖు ఏప్రిల్, ఈ రోజుకి 3 నెలలు దాటిపోయింది. ఆ రోజు హత్య చేసిన రోజు జనవరి 24వ తారీఖు హత్య జరిగిన వెంటనే ఆ విషయాన్ని తెలుసుకొని ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విరూపాక్షన్న గారు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. చేరుకొని ఎలా జరిగింది సంఘటన అని అక్కడ అంతా విచారించగా, మళ్ళీ అక్కడి నుంచి రావడం, మళ్ళీ హాస్పిటల్కు ఆ బాడీని తీసుకురావడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ, అదేవిధంగా మా నాయకులు, జిల్లా నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు కానీ, గోరంట్ల మాధవ్ గారు కానీ, అదేవిధంగా మళ్ళీ పత్తికొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విరూపాక్షన్న గారు, మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు, కన్వీనర్లు, కార్యకర్తలు చాలా ఎత్తుగా, భారీ ఎత్తుగా అక్కడ ఒక కార్యకర్తను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తను హతమార్చారని చెప్పుకొని ప్రతి ఒక్కరు అక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకు ఈ హత్య జరిగింది అని అనుకుంటే, ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ పని వదలమని చాలా మంది హెచ్చరించారు. టీడీపీ గుండాలు హెచ్చరించగా నేను వదులుతాను అని చెప్పడం కూడా జరిగింది. అంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది. తర్వాత ఆ ఫీల్డ్ అసిస్టెంట్, అంటే ఒక చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసము ఒక మనిషిని హతమార్చారు. అంతవరకు అయ్యింది. తర్వాత మనిషినైతే ఎలాగా ఆ కుటుంబానికి తీసుకురాలేము, కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలాగైతే భర్తీ చేయాలా, భర్తీ చేయని పరిస్థితిలో మరి మేమేమో మా జగనన్నకి అందరూ కలిసి అందరే రిక్వెస్ట్ చేసుకోగా, జగనన్నకు కూడా తెలిసాడు, అయ్యో మన కార్యకర్త చనిపోయారు కదా, ఆయనకి ఎలాగో బండారి ఈరన్ని మనం తీసుకొని రాలేము, మా కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి మనం ఆదుకుందాం అని చెప్పేసి జగనన్న కూడా ఇక్కడికి, నేను బండారి ఈరన్న దగ్గరికి, అంటే అరికేరికి, ఆలూరు నియోజకవర్గం అరికేరికి నేను వస్తాను అని చెప్పి ఆయన చెప్పగా, ప్రతి ఒక్కరు, అందరికీ అది అనౌన్స్మెంట్ అయిపోయింది, జగనన్న వస్తున్నారు ఆలూరుకి అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. ఇంతలోనే తెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరు బండారి ఈరన్న భార్యని తీసుకొని పోయి మళ్ళీ కూటమి ప్రభుత్వం దగ్గర పోయి ఆమెను ఏదో ఆయా పని ఇప్పిస్తాము మేము అని చెప్పేసి ఆమెను తీసుకుపోవడం జరిగింది. అందులోపల అందరికీ తెలిసింది, ఈమె టీడీపీ దగ్గరికి పోయింది అని మళ్ళీ అనౌన్స్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సరే అని మళ్ళీ జగనన్న రావడం క్యాన్సిల్ అయిపోయినా కూడా మళ్ళీ అందరూ, మా ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఏం చెప్పారు, లేదు ఆమె ఇలా జరగడం చాలా మాకు విడ్డూరంగా ఉంది, విచారంగా ఉంది, ఎందుకు ఇలా చేసిందో మాకు అర్థం కావడం లేదు అని అందరూ విచారించగా, అయినా కూడా ఏదో తప్పు జరిగిపోయింది, మళ్ళీ ఆమెకి ఎలాగన్నా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మళ్ళీ మన విరూపాక్ష అన్నయ్య గారు మళ్ళీ జగనన్నే రిక్వెస్ట్ చేసుకుని, సార్ మీరు రాకపోయినా పర్వాలేదు, కనీసం ఆర్థిక సాయం అన్నా చేయండి ఆమెకి అని అంటే, అందరూ, అంటే మన జిల్లా నాయకులు అందరూ, మన ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు, మళ్ళీ బాలనాగరెడ్డి అన్న గారు, మళ్ళీ సాయిప్రసాద్ అన్న గారు, అందరూ ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక పెళ్లిలో అక్కడ కలిసినప్పుడు మళ్ళీ చెక్ కోసము ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా చెక్ జగనన్న మొన్న మీటింగ్ లో, జెడ్పీ మీటింగ్ లో, సరే బండారు ఈరానికి ఆర్థిక సాయం చేద్దామని చెప్పేసి చెక్ పంపించడం జరిగింది. ఆ చెక్కును కూడా మొన్న అందరూ మన ఎమ్మెల్యే సారు ప్రతి ఒక్కరికి కృషి చేసి విరూపాక్షన్న ఆ చెక్కును తీసుకురావడం జరిగింది. మేమంతా కలిసికట్టుగా మళ్ళీ పోయి కార్యకర్తలతో సహా, జిల్లా నాయకులతో సహా అందరూ పోయి అక్కడ చేరుకుని ఆమెకి చెక్ ఇచ్చి ఆర్థిక సాయం ఆదుకోవడం జరిగింది. ఇది ఇక్కడ జరిగిండేది. తర్వాత అక్కడ నేను ప్రెస్ మీటింగ్, మళ్ళీ విరూపాక్షన్న మాట్లాడినప్పుడు గానీ, ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడినప్పుడు గానీ అందరూ మాట్లాడారు, ఆమెకి సాంత్వన తెలిపారు, ధైర్యాన్ని నింపారు. ఈ కార్యకర్తలు ఇలాంటిది ఈ ముందుకు ఎప్పుడు జరగకూడదు అని చెప్పేసి అందరికీ ఒక మెసేజ్ పాస్ చేశారు.
అదేవిధంగా అక్కడ మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ప్రెస్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు మళ్ళీ మన ఎంపీ గారు పంచలింగాల నాగరాజ్ అన్న కూడా వచ్చారు కదా, మరి ఆయన ఏం చేశారో నాకు తెలియదని చెప్పాను. అదేవిధంగా కురువ కార్పొరేషన్ చైర్మన్ అనే బదులు కురువ సంఘం అధ్యక్షులు అని చెప్పాను. దానికి మా కొంచెం కుల సంఘం, మా కర్నూలు కుల సంఘం వాళ్ళకి ఎందుకో మేము సంఘం వాళ్ళు మేమేం చేయలేదు కదా, సంఘాన్ని ఎందుకు తీసుకొస్తున్నాను అని చెప్పారు. వాళ్ళకేమైనా నేను చిన్నగా పొరపాటుగా మాట్లాడిందే మాట వాళ్ళకేమన్నా బాధాకరంగా అనిపించింటే మా కురువ సంఘానికి మేము నిజంగా నేను క్షమాపణను కోరుతున్నాను. దీన్ని సంఘం వాళ్ళని కూడా చెక్ ఇవ్వడానికి నేను పిలిచాను. జిల్లా కురువ సంఘం వాళ్ళని మేము చెక్ అయితే ఇస్తున్నాము ఈరన్న గారికి అరికేరికి రండి అని పిలిచాను. అదేవిధంగా చెక్కుని ఎస్వి మోహన్ రెడ్డి అన్న దగ్గరికి కూడా మా కుల సంఘం వాళ్ళని కూడా జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని మళ్ళీ రంగన్న అన్నని అందరినీ తీసుకొని పోయి ఎస్వి మోహన్ రెడ్డి అన్న దగ్గర కూడా నేను అక్కడ అడిగించడం జరిగింది. ఆర్థిక సాయం చేయండి ఆమెకి అని చెప్పేసి. అలాంటి వాళ్ళని మరి సంఘం వాళ్ళని నేను ఎందుకు నేను అంటాను. ఒకవేళ వాళ్ళకి అనింటే నిజంగా నేను క్షమాపణను నా సంఘం తరఫున నేను చెప్పుకుంటున్నాను. మరి ఇది ఇలా ఉండగా మరి కార్పొరేషన్ చైర్మన్ అనే బదులు నేను సంఘం అధ్యక్షులు అన్నాను. అది నా పొరపాటు అయింది. మరి ఇది ఇలా ఉండగా మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రపన్న గారు మొన్న మీ ప్రెస్ మీటింగ్ చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఒక చైర్మన్ గా ఉన్నారు, కురువ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకన్నా తెలుసాలా. నేను ఒక చైర్మన్ గా ఉన్నాను, నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను అన్న ఒక ప్రజ్ఞ ఉండి మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడారు? ఆయన కురువ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మేము ఎప్పుడో 2 ఏళ్ల కింద 2023లో జనవరి 24వ తారీఖు చేసిన కురువ మహాసింహ గర్జనని దాని గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 24వ తారీఖు దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే విధంగా మరి జగనన్న గురించి మాట్లాడుతున్నారు, మరి విజయమ్మ గురించి మాట్లాడుతున్నారు, షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత మళ్ళీ బండారి కురువ ఈరన్న గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మా నాయకుడు విజయన్ అంటున్నాడు. కనీసం ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి అన్నా. నన్నేమో కర్ణాటక నుంచి అంటున్నారు. నేను కర్ణాటక అని ఆయనకి అనిపిస్తే మరి నా పుట్టినిల్లు మొలగవల్లి, మా అమ్మ పుట్టినిల్లు ఆదోని, మా ఆయన శ్రీవారు ఒళగుంద మండలం మార్లమడికి ఆయనది. నేను పుట్టి పెరిగి నేను ఇక్కడే ఉన్నాను. నా ఆధార్ కార్డులు కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ ఆయన అంటున్నారు నా ఆధార్ కార్డులు, మా ఆయన ఆధార్ కార్డు కర్ణాటకలో తీసేసి నేను ఆంధ్రలో ఉన్నానని మా ఆయన కార్డు, నా రేషన్ కార్డు, నా ఓటర్ కార్డు అన్ని మీరు చూడచ్చు దీంట్లో. మరి ఆయన అంటున్నారు నన్ను గురి చూసి గురి పెడతారు ఇక్కడ, నువ్వు ఒక్కటే తిరుగుతున్నావు అనేసి ఇలా పెడుతున్నాను. నాకు ఇలా అంటే ఒక మహిళకి గన్ను పెట్టి నన్ను బెదిరిస్తున్నాడు. ఈరోజు గన్ను పెట్టి బెదిరిస్తున్నాడంటే నీ అర్థం ఏమిటి? ఈరోజు కర్ణాటక బళ్ళారి అంటున్నావు. ఒక మొలగవల్లిలో పుట్టి మొలగవల్లిలో పెరిగి మార్లమడికిలో పెళ్లి చేసుకుని నేను నా బతుకు రీత్యా పిల్లల చదువు రీత్యా నేను కర్ణాటక బళ్ళారిలో నేను అక్కడ చేరడం, వలసగా పోవడం జరిగింది. దేవేంద్రప్ప అన్న గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇది మీరు గమనించండి. మనకు నేను అక్కడ పోయినప్పుడు ఒక కర్ణాటక గవర్నమెంట్ నన్ను అక్కడ ఒక బీసీ మహిళగా గుర్తించి, కురువ మహిళగా గుర్తించి నన్ను కార్పొరేటర్ గా ఎన్నుకున్నారు అక్కడ. అదే విధంగా నేను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు నన్ను. తర్వాత ఇక్కడ చూడండి, తెలుగు వనితకి కన్నడ పురస్కారం స్టేట్ అవార్డు వచ్చింది నాకు. కిత్తూరి రాణి చెన్నమ్మ అవార్డు వచ్చింది నాకు, స్టేట్ అవార్డు వచ్చింది. ఏం రాశారు? తెలుగు వనితకి కన్నడ పురస్కారం అని వచ్చింది. ఇదే విధంగా నేను రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు, కార్పొరేటర్ గా రెండోసారి కంటెస్ట్ చేసేటప్పుడు ఈమె ఆంధ్ర మహిళ, ఈమెకు స్క్రూటినీలో ఈమెది ఫెయిల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మన ఆలూరు ఒళగుంద నియోజకవర్గం వాళ్ళే కొంతమంది నా స్క్రూటినీలో చాలా అడ్డపడ్డారు. ఈమెని
ఈమెది స్కూటీలో ఫెయిల్ చేయండి, ఈమె ఆంధ్ర ఆమె, ఈమెకి 2 ఓట్లు ఉన్నాయని. అది 5 ఏళ్లు నేను కేసు పోరాడి నేను అక్కడ గెలవడం జరిగింది. ఈ రోజు దేవేంద్రప్ప అన్న గారు కార్పొరేషన్ చైర్మన్ గారు, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన కారణం కూడా మీలాంటి వాళ్ళే. మీరే ఇక్కడ నన్ను ప్రోద్బలంతో ఆలూరు నియోజకవర్గంకి రండి, మేము ఆర్థికంగా సరిగా లేము, మీరు రండి, ఇక్కడ ఎమ్మెల్యే లేరు మన స్టేట్ లో, ఎంపీ లేరు మన స్టేట్ లో, మీలాంటి మా జిల్లాలో ఎప్పుడు మనకి టికెట్ ఇవ్వలేదు, ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు, నీలాంటి వాళ్ళు వస్తే మా కులానికి కూడా బలం ఉంటుంది, నువ్వు రామ్మా అని గత 10 ఏళ్లుగా నన్ను మీరంతా పిలవడం నిజం కాదా? ఇది నిజం కాదా అని అందరూ చెప్పండి. మీరు ఈ రోజు నేను మీలాంటి వాళ్ళు నాకు అండగా ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఉండే దగ్గర నుంచి నా సొంత పుట్టినిల్లికి మెట్టినిల్లికి నేను ఏదో ఒక సహాయము, నా అంతు ఒక సహాయము నేను చేద్దాము, కులానికి నేను చేద్దాము, ప్రజల సేవ అక్కడ చేశాను, 20 ఏళ్లుగా చేశాను ఒక పార్టీలో, నేషనల్ పార్టీలో, మిగిలిన జీవితం ఇక్కడ చేద్దామని చెప్పి నేను కూడా మీ ప్రోద్బలంతోనే నేను ఇక్కడ రావడం జరిగింది. దేవేంద్రప్ప అన్నగారు, నేను బీజేపీలో రాజీనామా చేసిన తర్వాతనే నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. మీరు అంటున్నారు ఆమె టీడీపీకి పోయింది, వైఎస్ఆర్ పోయింది, ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదని. నేను 20 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్నాను. నేను నువ్వు కూడా ఈ రోజు ఆదోన్లో నేషనల్ పార్టీ బీజేపీ పార్టీకే ఓటేసావు, నువ్వు కూటమిలో ఉన్నావు. ఈ రోజు దాన్ని తెలుసుకొని దాన్ని మలుసుకొని ఈ రోజు నువ్వు స్టేట్ ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినావు. మాట్లాడేది నేర్చుకోండి మీరు. ఈ రోజు మాదాసి కురువ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నేను కురువ ఈమె వచ్చింది, ఇప్పుడు శశికళక్క ఇప్పుడు వచ్చింది, మాదాసి కురువ అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది అని. ఎస్, నేను మాదాసి కురువ గురించి పోరాడతాను. ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు గురించి పోరాడతాను నేను. రా, ఈ రోజు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినావు, రా ధర్నాకు పోదాం, రా కలెక్టర్ ఆఫీస్ పోదామా, మరి తాడేపల్లికి పోదామా, లేకుంటే ఢిల్లీకి పోదామా, పాదయాత్ర పోదామా, రా, నేను రెడీ ఉన్నాను. నేను ఆర్థికంగా కూడా సాయం చేస్తాను. నువ్వు రెడీ ఉన్నావా? గవర్నమెంట్ లో ఉన్నావు కదా, రా. మళ్ళీ ఈ రోజు మన పిల్లల కోసం నేను ఎంతన్నా కష్టపడతాను, జాతి కోసం ఎంతన్నా కష్టపడతాను. ఈ రోజు మీరు అంటున్నారు ఎక్కడ పోయింది ఈ అమ్మ అని. నేను ఇక్కడే ఉన్నాను, ఆలూరులోనే ఉన్నానన్నా, నేను ఆలూరులోనే ఉన్నానన్నా. రండి, మీరు కూడా రండి, అందరూ కలిసికట్టుగా ఐకమత్యం చాటుకోవడానికే ఈ రోజు మాదారి కురువ గర్జన చేయడం జరిగింది. గర్జన నేను ఒక్కటే చేసినానని ఎక్కడ చెప్పలేదు. గర్జన ప్రతి సంఘాలు, ప్రతి కులాలు, అన్ని సంఘాలు కలుపుకొని ఈ రోజు 12 సంఘాలు మన దగ్గర ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కలుపుకొని మాదారి కురువ మహాసింహ గర్జనాన్ని టైటిల్ ఫిక్స్ చేసుకొని గత ఒక సంవత్సరం దానికి పోరాడాం. మేము పోరాడి ప్రతి దగ్గర మనం ఇంటింటికి పోయి ప్రచారం చేసిన తర్వాత సక్సెస్ చేసుకోవడం 30,000-40,000 మందితో సక్సెస్ చేసుకున్నామన్నా. ఈ రోజు మీటింగ్ పెడదామని కర్ణాటక ఏమంటున్నామన్నా. కర్ణాటక అంటే కర్ణాటక సిద్ధరామయ్య సార్ని పిలుచుకొని వచ్చి మీటింగ్ చేద్దామనింది మీరు కాదా? సిద్ధరామయ్య కోసం 4 సార్లు 5 సార్లు బెంగళూరు పోయింది, వచ్చింది మీరు కాదా? నేనా పిలుచుకొని పోయినాను? మీరే కదా అందరూ రమ్మంటే మనం అందరూ కలిసే కదా ఏదో మన ఐక్యమత్యం చాటుకుందామని కదా నేను కూడా సపోర్ట్ చేశాను మీకు. మరి మీరెందుకు చేయలేదన్నా కర్నూలులోనా మీటింగ్? మరి ఆదంలో నువ్వెందుకు చేయలేదన్న? ఇంగ్లాండ్ లో ఈమె కర్ణాటక నుండి వచ్చింది అని అంటున్నావు కదన్నా నువ్వు. మరి నేను కర్ణాటక నుండి వచ్చి మిమ్మల్ని రమ్మన్నాను, ప్రతి మండలం తిరిగాను, నేను ప్రతి మండలం మీటింగ్ చేశాను. అన్నా దేవేంద్రప్పన్న గారు మీరు రండి, మనం మండలం మీటింగ్ చేద్దాం, మరి మీటింగ్ చేద్దామా వద్దా అని అడుగుదాం, అందరినీ ప్రజలను అడుగుదాం, ప్రజల వద్దకు పోదాం అని అంటే నువ్వు వద్దమ్మా, ఈ మీటింగ్ వద్దు, మనం చేసేది వద్దు, ఇది ఆంధ్ర, ఇది కర్ణాటక రాజ్యం కాదు, మన మీటింగ్ ఎవరు రాదు, మన కులంలో ఉన్నారు, ఏదో కులం ఐకమత్యం కోసం, ఇదేం రాజకీయం కాదు. రాజకీయానికి పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కలుపుకొని ఈ రోజు ఆ గర్జన సక్సెస్ చేసుకోవడం జరిగింది. దేవేంద్రప్పన్న గారు మరి మీరేమంటున్నారు? అన్ని చందాలు వేసుకొని చేశానంటున్నారు. కరెక్ట్ గా వినండి, మీరు చందాలు నాకు ఎవరు ఇవ్వలేదు, ఇచ్చిండేది ముగ్గురు. అమిలియా ప్రసాద్ గారు 3 లక్షలు ఇచ్చారు, అదే విధంగా పంచలింగాల నాగరాజు ఎంపీ గారు 3 లక్షలు ఇచ్చారు, పాలసుంకన్ అన్న 25,000 ఇచ్చారు, మరి బత్తిని లక్ష్మీనారాయణ అన్న భారీగా
ఈ వెహికల్స్ అరేంజ్ చేశారు. ఇంతవరకు మాత్రమే నేను ఎక్కడన్నా ఛాలెంజ్ చేయగలనా? దేవేంద్రప్పన్న, మరి మీరొక 10 రూపాయలు ఇచ్చారా నాకు సంఘం కోసము? సంఘం కోసం 10 రూపాయలు ఇచ్చారా? ఈ రోజు బండారి కురువ ఈరన్న చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక చైర్మన్ అయ్యావు, మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, 10 రూపాయలు ఇచ్చారా? నువ్వేమంటున్నావు? పంచలింగల నాగరాజు ఎంపీ గారు నేను 50,000 ఇచ్చామంటున్నావు, నువ్వు ఇచ్చావా 50,000? నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అయ్యావు కదా కురువ సంఘానికి, ఆమె 10 రూపాయలు ఇచ్చావా? పంచలింగల నాగరాజు ఎంపీ గారు ఇచ్చింది 50,000, నువ్వేంటి చెప్పుకుంటున్నావా? నువ్వేంటి చెప్పుకుంటున్నావు? నువ్వేం చేసావా చెప్పండి. ఈ రోజు నన్ను అంటున్నావా? ఆడపిల్ల మీద బురద చల్లుతావా? నువ్వేం చేసావు సంఘానికి? నువ్వేం చేసావు? ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అయినావు, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నావు, భగవంతుని దయ వల్ల ఒక చైర్మన్ అయినావు. మళ్ళీ ఈ రోజు ఈ గర్జన సక్సెస్ చేసినందుకే నువ్వు ఈ రోజు నేను ఎక్కడైనా చెప్పగలను, గర్జన చేసినందుకే మీరు ఈ రోజు చైర్మన్ అయినారు. ఈ రోజు మన కులాన్ని గుర్తించింది. గత 75 ఏళ్లుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఒక ఎంపీ సీటు గాని ఎమ్మెల్యే సీటు గాని పార్టీ ఇవ్వలేదు. ఎప్పుడో ఇచ్చారు పత్తికొండలో కేవీ నర్సప్ప సార్ గారికి, అప్పుడు ఎప్పుడు 40 ఏళ్లు 45 కిల్ల ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పంచలింగల నాగరాజు అన్న గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా గెలుచుకున్నారు ఆయన్ని పూర్వ సంఘం వాళ్ళు. వేంద్రప్పన పార్టీలకు అతీతంగా ఆయన గెలిపించుకున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు ఒక సంఘం ఆడపిల్ల మీద బురద చల్లడము చాలా ఈజీ అనుకుంటున్నావేమో నువ్వు. ఇట్లాంటి తాటాకి చప్పులకి నేను ఎప్పుడు భయపడినన్నా. నేను 20 ఏళ్ళు రాజకీయం చేశాను. నేను నా జీవితం ఇక్కడే, నేను ఆలూరులోనే ఉంటాను, ఆలూరులోనే బతుకుతాను. దీనికి ఏం భయపడినన్నా నేను? ఇట్లాంటి చిన్న చిన్న తాటాకి చప్పులకు భయపడితే నేను ఎట్లా మాట్లాడినా నాకు చెల్లుతుంది అనుకోద్దండి. చెయ్యండి ఇలాంటి పనులు. దేని మీద మీరు మీ ప్రభావము ఆడకూతురు మీద కాదు, ఆడపిల్ల మీద కాదు మీ ప్రభావము. రైతులు నష్టపోతున్నారు. అక్కడ అలో లక్ష్మణ అంటున్నారు, అడవిలో మిరపకాయలకి గిట్టుబాటు ధర లేక అడవుల్లో మందు దాగి వస్తున్నారు, పొగాకుకి గిట్టుబాటు ధర లేక అడవుల్లో మందు దాగి వస్తున్నారు. దీని మీద మీ దృష్టి పెట్టండి. ప్రజల వేల సహాయం నేను చేశాను, నా శక్తి అంతవరకు ఉంది, నేను చేశాను. కార్పొరేషన్ చైర్మన్ మీరు 10 రూపాయలు ఇచ్చారా? మీకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సిగ్గుగా లేదు మీకు? మమ్మల్ని అంటున్నావు సిగ్గు లేదా? మీ నాయకునికి సిగ్గు లేదా? మీరు జనంలో ప్రజలు ఎట్లా తిరుగుతున్నారని సిగ్గు లేదా అని అంటున్నావు. మరి ఈరోజు మీరు అన్ని అబద్ధాల హామీలతో ప్రజల్లోకి వచ్చి మరి ఫ్రీ బస్సు అన్నారు, నెలకి సంవత్సరానికి 3 సిలిండర్ అన్నారు, ఉద్యోగ భృతి నెలకి 3,000 ప్రతి ఉద్యోగ భృతి ప్రతి యువకునికి ఇస్తామని చెప్పారు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకి స్టేట్ లో ప్రతి ఒక్క మహిళకి 1,500 ఇస్తామని చెప్పారు. మరి ఇలాంటివి చెప్పినప్పుడు సిగ్గు లేదానా మీకు? ఇలాంటివి చెప్పినప్పుడు సిగ్గు లేదా మీకు? రైతులకు 20,000 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా మీరు? రైతులు గిట్టుబాటు ధర ఇస్తున్నారా మీరు? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రైతులకి పెట్టుబడి 10,000 13,000 ఇచ్చి అదే విధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధర చేసి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి అన్న. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడన్నా వెనక ముందు ఆలోచించేసి దీని సంఘాన్ని ఎందుకు కడుతున్నారు మీరు? సంఘం ఏం చేస్తుంది? కుల సంఘం ఏం చేస్తుంది? సంఘంలోకి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? మీరు ఏమేం చేశారో చెప్పండి అన్న సంఘానికి. నేను చెప్తాను, రైట్, నేను రెడీ, నేను ఎక్కడికన్నా రెడీ. ఈ రోజు మన పిల్లలు బాగుపడుతున్నారని చెప్పేస్తే మా దారి కుల సర్టిఫికెట్ కి నేను రెడీ, ఎక్కడికన్నా రెడీ. ఈ రోజు కూడా మాటిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారు? ఈ రోజు ఆమె హాస్టల్ కట్టిస్తాననింది. ఎస్, కట్టిస్తాను. నా కులం కోసం నేను హాస్టల్ కట్టిస్తాను ఫ్రీగా. నేను ల్యాండ్ ఇస్తాను, 2 ఎకరాల ల్యాండ్ ఇస్తాను. ఎస్, ఇస్తాను. హాస్టల్ కి ఇస్తాను. అది ఒకరే చేసేది కాదు. సంఘం అంటే 10 మంది 100 మంది 1000 మంది కలిస్తే సంఘం అంటారు దాన్ని. ఒక్కదాన్ని శశికళ కాదు చెప్పిండేది. సంఘం కోసం చేస్తాను. నేను ఒక 2 ఎకరాల పొలాన్ని డొనేట్ చేస్తామని చెప్పాను. సొంతంగా చేస్తే దాన్ని సొంతం అంటారు, నాది అంటాను. అది నా కోసం కాదు, సంఘం కోసము. సంఘం 10 మంది 10 రూపాయలు 10 చేతులు వేస్తే అప్పుడు సంఘం తయారైతుంది. ఒక హాస్టల్ గాని, ఒక హాస్టల్ వ్యవస్థ కానీ, ఒక కళ్యాణ మంటపం వ్యవస్థ కానీ ఇలాంటివి జరుగుతాయన్నా. కర్ణాటకలో చేస్తారు కాబట్టి అలా మనం కూడా ఐకమత్యం కలుపుకోవడానికి చేద్దామని నేను చెప్పాను. రైట్, నేను అన్నాను, ఒప్పుకుంటాను. నేను దీన్ని తీసుకొని పోయి రాజకీయం రుద్దద్దనా మీరు?
కులంలో అన్ని రకాల పార్టీలు ఉంటారు. బీజేపీ ఉంటారు, వైఎస్ఆర్ ఉంటారు, టీడీపీ ఉంటారు, జనసేన ఉంటారు. కులంలో అన్ని పార్టీలు ఉంటాయి. దాని పార్టీకి సీమితం చేయండి, దాని సంఘాన్ని రుద్దొద్దండి మీరు. ఈరోజు 20 సంవత్సరాలుగా నేను సంఘానికి అటెండ్ అవుతున్నాను. నేను నా వంతు సహాయం నేను చేస్తున్నాను సంఘంలో. సంఘం పేరు చెప్పి రాజకీయంగా ఎప్పుడు వాడుకోలేదు. సంఘంలో ఎప్పుడు పదవి అనుభవించలేదు. నేను ప్రతి ఒక్క దానికి సంఘం ఎన్నంటూ ఉన్నాను. నేను ఈరోజు కాదని చెప్పండి, సంఘం నాయకులు కాదని చెప్పండి. సంఘం నుంచి లబ్ధి పొందేనా నేనేమన్నా? ఈరోజు ఒక ఆడపిల్ల ఆంధ్రాలో పుట్టి, రాయలసీమలో పుట్టి, కర్ణాటకలో పోయి ఒక కార్పొరేటర్ గా ఎదిగి డిప్యూటీ మేయర్ గా ఎదిగిందన్నందుకు కర్ణాటక గవర్నమెంట్ ని మీరు అభినందించాలన్నా. అది చైర్మన్ అంటే. చేతకాని తనం అని అనుకోవద్దు. ఎప్పుడు చేతకాని తనం అనుకోవద్దు. సంఘం ఎప్పుడు తీసుకురావద్దన్నా నువ్వు? పార్టీల సంఘం తీసుకురావద్దండి. పార్టీలకు అతీతంగా ఉండేదాన్నే సంఘం అంటారు. దీన్ని తెలుసుకోండి మొదట. నేనేం సంఘం గురించి ఎప్పుడు తప్పు మాట్లాడలేదు. సంఘంకి ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. ఇంకొక విషయం, దేవేంద్రప్పన్న గారు మరి కర్ణాటక మీరు కర్ణాటక నుంచి వచ్చింది అని అంటున్నారు కదా. ఈరోజు కర్ణాటకకి, ఆలూరుకి, ఆంధ్రాకి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆలూరు అయితేనేమి, మా ఒళగుందలో కన్నడ భాష మాట్లాడతారు. సొంతం నీ ఊర్లోన కన్నడ భాష మాట్లాడతారు, అరివాణంలో. మరి ఆదోని కన్నడ భాష మాట్లాడతారు, మంత్రాలయం కన్నడ భాష మాట్లాడతారు. ఈ 3 తాలూకాలు కన్నడ ప్రభావితం చాలా ఉంది. అవినాభావ సంబంధాలు బాగా ఉన్నాయి. మరి కన్నడ మాట్లాడినంత మాత్రాన కర్ణాటక అయిపోతుందే? నీ సొంత ఊర్లో అరివాణంలోన అర్ధం నుంచి 3/4% కర్ణాటకలోనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మరి కర్ణాటకలో ఉన్నారా వాళ్ళు? నీ ఫ్యామిలీలోనే 3 ఉన్నారు మీ తమ్ముళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నేను అది కూడా మాట్లాడచ్చు, కానీ నాకు సంస్కారం ఉంది. నేను మాట్లాడను. నాకు సంస్కారం ఉంది. నిన్నే మాన్వి దేవేంద్రప్ప అని అంటారు. మాన్వి ఎక్కడుందనా? మాన్వి ఎక్కడుంది? రాయచూరు జిల్లాలో ఉంది మాన్వి. మరి నువ్వు కర్ణాటక అంటారా? ఈ రోజు బతుకు తెరువు కోసము ఎంతో మంది విదేశాలకు పోతున్నారు. పై చదువుకు విదేశాలకు పోతున్నారు. అంటే విదేశాల నుంచి తిరిగి వస్తే వాళ్ళు విదేశీయులు అయిపోతారేమన్నా? దేవేంద్రప్పన్న, విదేశీయులు అయిపోతారా వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావన్నా? అన్నా, పుట్టినరోజుకి జయంతికి తేడా తెలియని ఒక మూర్ఖునికి కార్పొరేషన్ చైర్మన్ కట్టిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. చూడన్నా, చూసి మాట్లాడు. ఆడపిల్ల మీద కాదనా నీ ప్రతాపము? ప్రజల మీద నీకు ఇచ్చిన పదవిని ప్రజల కోసం ఉపయోగించు. నన్ను సహకారం చేసినందుకు ప్రతి ఒక్కటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీరు ఎన్నో సార్లు మా ఇంటికి వచ్చారు. తర్వాత ఎన్నో సార్లు కూడా మాకు ఖచ్చితంగా నువ్వు అనే రావాలమ్మా, ఆలూరుకి అనే రావాలని చెప్తే నేను ఒక సభ ఏర్పాటు చేసినాను బళ్ళారిలో. అంటే ఉత్సవం సందర్భంగా కుంభం ఉత్సవంగా ఆ రోజు ఒక రిసార్ట్ లో, ఒక గార్డెన్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసినాం. పూర్వ రాజకీయ చర్చా వేదిక అని పెట్టాం. ఆ రోజు చర్చా వేదికలో మాట్లాడే వీడియోలు మాతో ఉన్నాయి. అవి ఇస్తే నీ రోజు నీ 10 కూడా 5 నిమిషాలు ఉండదు. నువ్వు గవర్నమెంట్ ఏమన్నావు, నువ్వు తర్వాత ఏం మాట్లాడినావు అని కూడా తెలుసు. కానీ మాకు ఆ విజ్ఞత ఉంది. కులువులో ఉన్నాడు, ఒక పెరుగుతున్నాడు అంటే మేము దాన్ని వదులుతాను. నువ్వు ఏం మాట్లాడినావు అని కూడా అంత ఉంది, రికార్డు ఉంది. నువ్వేమన్నావు ఆ రోజు మాట్లాడి తెలియదా నీకు? తర్వాత నువ్వేమన్నావు, రామ్మా నువ్వు ఆలూరుకి మీరు ఖచ్చితంగా ఉండవు, నువ్వు ఖచ్చితంగా సిద్ధరామయ్యని పిలుస్తాం, ఖచ్చితంగా నువ్వు 10 లక్షల రూపాయలు డొనేషన్ రాయంటే కూడా లేదు లేనా 5 లక్షలు రాసుకో. లేదమ్మా నువ్వు కూడా క్యాండిడేట్ ఉన్నట్లా ఖచ్చితంగా నువ్వు 10 లక్షల రూపాయలు రావాలంటే ఓకే అన్నావు. కానీ నువ్వు కర్నూలులో సభ చేసే నీకు చేతకాలే, మీకు ఎవరికి కర్నూలు చేసే నీ సభ చేతకాలే, తర్వాత ఆలూరు చేసే చేతకాలే. మా తాలూకా అభిప్రాయం తీసుకున్నాం, అందరిది నాయకుల అభిప్రాయం తీసుకున్నాం.
సర్లేమ్మా వాళ్ళు వదిలి వాళ్ళు చేయడు అక్క నువ్వు చెయ్యి ఆలూరులో అని చెప్పి ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడున్న లీడర్లు కానీ అందరూ సహకరించినారు. ఆ సహకారంతోనే గర్జన చేసినాం. కానీ గర్జన చేసి 2 నెలలు అయినాక నిన్న బండారి అన్న కేసుకి గర్జనకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడి నుంచి తీసుకుని ఎక్కడి నుంచి ఎందుకు లింక్ పెడతావు? అర్థం ఉందా నీకు? తర్వాత ఆడపిల్లల గురించి మాట్లాడే మాట ఇదేనా నువ్వు దీనికోసం పిలుచుకుని వచ్చినావు మాకు ఆక్రమించి? నువ్వే కాదు నీతో పాటు వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారు. రామ అని చెప్పి మాట్లాడే వీడియోలు అందరు ఉన్నారు. ఎంతమంది మాట్లాడినారు వీడియోస్ అందరు ఉన్నాయి. తెలీదా ఎందుకు పిలుచుకుని వచ్చినామనేది? పిలుచుకుని వచ్చినాక ఇప్పుడు కర్ణాటక అంటావా? తర్వాత ఏమన్నావు? లేదమ్మా మాకు తెలుగుదేశం గవర్నమెంట్ లో సీట్లు రావు, మీకు ఎంపీ సీట్ ఇస్తామన్నాడు. తెలిసింది మిమ్మల్ని పిలిచినారంట కదా. ఇంకా గర్జన కాకముందు వచ్చిన సమస్య ఇది. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు పిలిచినారు, పోయినాం అపాయింట్మెంట్ తీసుకొని. ఆయన ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు. కానీ మేము వద్దన్నాం. మాకంత డబ్బు శక్తి పెట్టలేదు. ఆయన అడిగినంత ఇచ్చే శక్తి మాకు లేదని చెప్పి మేము ఎంత పెట్టగలమో దాన్ని చెప్పేసి వచ్చినాం. కానీ ఆ రోజు ఆ విషయం మీకు చేరువేసినాం. అవును మీ నాయకులు పిలిచినాడు, మేము ఆ రోజు బీజేపీలో ఉన్నాం, మీ నాయకులు పిలిచినాడు, పోయినాము. ఎంపీ టికెట్ ఇస్తామన్నారు, అపాయింట్మెంట్ దొరికింది. బీదల చంద్ర యాదవ్ కూడా అపాయింట్మెంట్ ఏర్పాటు చేసినారన్నారు. కానీ నువ్వు దాని గురించి అర్థం చేసుకున్నట్ల తర్వాత ఏమన్నావు? ఈ నాయకుడు ఈడమ్మా, ఈ నాయకుడు నమ్మద్దు, నువ్వేముండదు, వైఎస్ఆర్సీపీ ముందు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సర్కార్ వస్తుంది, నువ్వు పో అని చెప్పి నిన్న మాట్లాడే వీడియోలు కూడా నీ కుటిల బుద్ధి వ్యక్తమైందా? నువ్వు నేనే చెప్పినాను మీకు వైఎస్ఆర్ లో పోమని అని చెప్పి. అంటే మమ్మల్ని బీజేపీ నుంచి పార్టీ నుంచి తొలగించుకునే దానికోసం నువ్వు ఇన్ని కుటుంబ వ్యక్తం చేస్తున్నావా? ఎందుకంటే ఆమె ఉంటే మా ఆటలు సాగవు, ఆమెకి అధికారం దొరుకుతుందేమో, రేపటి ఇది అవుతుందామని కేవలం ఒక దుర్బుద్ధితో మీరు అంతా చేసిన నాటకాలు. తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ నారాజు వచ్చినాక నువ్వు వైఎస్ఆర్సీపీ అంటావా? నువ్వే మాట్లాడుతున్నావు వైఎస్ఆర్సీపీ బొమ్మ అదే పార్టీ మంచిది అంటావు. మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ ఎట్లా పోతాను క్వశ్చన్ వేస్తావు. అసలు ఏ విషయంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ ప్రజ్ఞతో మాట్లాడుతున్నావు, ప్రజ్ఞతో నేను మాట్లాడుతున్నాను. తెలీదా? టికెట్ వచ్చిన రోజు మేము ఆ రోజు బీజేపీలో ఉన్నాం. పంచలేఖ గారు ఆ రోజు టికెట్ అనౌన్స్ అయిన రోజు మేము తెలుసుకుంటేనే ఇమీడియట్లీ గూడెంకి వచ్చాం, ప్రచారం చేశాం, ఎల్ఆర్టీ పోయినాం, గనికి పోయినాం, పెద్దవతూరు పోయినాం. ఆ రోజు పంచలింగాలు సంఘీభావం తెలిపి మా వంతుని సన్మానం చేసి మనం గెలిపించుకోవాలి, లేక టికెట్ వచ్చింది. ఈ రోజు మాట్లాడిన వీడియోలు బయటకి ఇడ్సు, గూడెంలో సభలో కూడా మాట్లాడినాం, ఇడ్స్ అన్నాం. ఆ రోజు బీజేపీలో ఉన్నాం. తర్వాత ఏమైంది? కొంతమంది విచ్చర్ల వల్ల తర్వాత ఆలూరు ఇన్ఛార్జ్ టికెట్ ఒకటి అనౌన్స్ అయింది. అనౌన్స్ అయినప్పుడు మమ్మల్ని పక్కకు పెట్టే చూశారు. ఆమె ఉంటే ఆ జనం ఆమెకు వస్తా ఉన్నారు, మనం పట్టించుకోరు నారాజ్ అని చెప్పి ఆయనకేమో చెప్పినారు. ఇక్కడ అభ్యర్థి టికెట్ వచ్చిన వాళ్ళకి ఆయనకేమో చెప్పినారు, ఆమె ఉంటే మన ఆటలు వద్దపా, ఆమె వద్దని చెప్పి కావాల్సిన కుట్రలు గురించి చెప్పి ఇక్కడ టికెట్ వచ్చిన అభ్యర్థికి కూడా మీరు తప్పు చెప్పలేదా? ఆ ఉద్దేశంతో ఆయన పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టాక ఈయన 10 రోజుల టికెట్ వచ్చినాక మమ్మల్ని దూరం దొక్కుతుంటే అప్పటికే సంప్రదింపులు విపక్షాలు అయితేనేమి పార్టీ వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు. కానీ కులాంగులతో మీటింగ్ పెట్టి కులం మీటింగ్ పెట్టి పార్టీకి పోతుందనే ఉద్దేశంతో మళ్ళీ కులస్తులందరూ ఒక మీటింగ్ చేస్తున్నారు. ఏమన్నా పరిస్థితి ఇది, వాళ్ళంటూ వెళ్ళట్లేదు, మా ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంది, మా సొంత గ్రామాలకు కూడా పోతున్నారు మమ్మల్ని ఇచ్చిపెట్టి. పరిస్థితి ఏమంటే అక్క నీ వెనకాల మేముండవు, నువ్వు ఆ పార్టీ పోతావు ఎన్నుకో, ప్రాబ్లం లేదు, మీ వెనకాల మేము నడుస్తాము, కానీ పంచలింగాలకు మేము మా కుటుంబంలో మేము ఓటు వేసుకుంటాం, తర్వాత మీ ఇష్టము మీ అభిప్రాయం అని చెప్తే మేము అప్పటికప్పటికే మేము కూడా నిర్ణయం చేసుకుని జగనన్న ప్రభుత్వంలో ఉన్న రోజే మేము ముఖ్యమంత్రి పార్టీలు చేరి సంఘీభావం తెలిపి ఆడపిల్ల మీద ఇది బుర్ర చల్లుతారు మీరు. చూడు మేము వాపస్ పోయి ఉండదు, ఖచ్చితంగా వచ్చినాము, ఆంధ్ర రాజకీయాల్లో కొనసాగుతాం, జగనానికి మద్దతు ఇస్తాం, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి వెనకాల ఉంటాం. అదేవిధంగా చిల్లర రాజకీయాలు చేస్తారా? నేనే చెప్తాను, మీకు జనార్దన్ రెడ్డి తెలుసు, శ్రీరామ్ తెలుసు, వైసీపీ పోమని చెప్తాను, మీకు నేనే సలహా ఇచ్చినాను అని చెప్తావు. అంటే నీకు ఇష్టం లేదు అని అర్థం. అప్పుడు ఈమె బీజేపీలో ఉండేది కానీ తెలుగుదేశంకి వచ్చేది ఇష్టం లేదని చెప్పి నువ్వు పంపించి ఈరోజు మా ప్రభుత్వాన్ని మళ్ళీ నిందలు చేస్తావా జగనాన్ని? ఏమా 5 లక్షలు జగనన్న 5 లక్షల రూపాయలు సాయం చేసినాడు, మేము వ్యక్తిగతంగా సాయం చేసినాం. కాబట్టి గుర్తుపెట్టుకో, మీ పార్టీ అది ఎక్స్ప్రెస్ వచ్చింది, అది ఇది కాదు, అది కేంద్ర ప్రభుత్వం. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేది అందరికీ వస్తుంది. చనిపోతే 2 లక్షలు, సాధారణ చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు వస్తుంది, కూలీ చనిపోతే ₹1,00,000 వస్తుంది, కూలీ యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షలు వస్తుంది. అది జీవో ఉండదు, నీకు తెలియకుండా జీవో తెచ్చుకోవచ్చు. నువ్వేం మాట్లాడినా ప్రతి ఒక్కరికి ఉండదు. మేము ఆంధ్ర అంటే ఆంధ్రలో ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నా పొలం ఈడ ఉంది, మా ఇల్లు ఈడ ఉంది, నాది మార్ల మడికి ఉంది, ఈ పుట్టిల్లు ఉంది. ఏం మాట్లాడతారు? ఆలోచన చేసుకుని ప్రాంతీయ భేదాలు ఎందుకు తెస్తారు? అందరూ ఒకటే. మీ తెలుగుదేశం గవర్నమెంట్కి ఎన్ఆర్ఏ ఓటు చేయలేదా? విదేశాల నుంచి వచ్చి ఓటేసినారని చెప్పి మీ నాయకుడు చెప్తాడు, తెలియట్లేదా నీకు?
తెలుసా? తెలంగాణ నుంచి కార్లు పట్టలేదు పోలింగ్ రోజు నాకు మద్దతు ఇచ్చినారని చెప్పి మీ నాయకుడు మాట్లాడారు. నీకు గుర్తు రావట్లేదా? కర్ణాటక నుంచి బండ్లు కార్లు వచ్చినాయి ఓటేసేదానికి అని చెప్పి మీ నాయకుడు చెప్పినారు. నీకు గుర్తు రావట్లేదా? కర్ణాటకలో ఓట్లని అంటే ఓటు కావాలా కర్ణాటకలో? మాదాస్కూర్ సర్టిఫికేట్ నడి రోడ్లో ఆలూరులో మీ నాయకుడు అనౌన్స్ చేసి పడ్డా నేను సర్టిఫికేట్ ఇస్తాను మాదాస్కూర్. నువ్వు ఇప్పి మమ్మల్ని ఈమె ఇప్పిస్తాదా? ఈమె ఇప్పిస్తాదా? ఎన్ని సభల్లో చెప్పినాడు వీడియోలు పెడతారా? నువ్వు ఇప్పి, నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు, నువ్వు కార్పొరేషన్ లో ఉన్నావు, సర్టిఫికేట్ నువ్వు నువ్వు ఇప్పించే అధికారంలో ఉన్నావు, పిల్లలు బాగుపడతావు. నువ్వు సర్టిఫికేట్లు ఇప్పి మేము కూడా నీకు కృతజ్ఞతలు తెలుసాం, మీ నాయకుని కూడా అభినందనలు చెప్తాం. ఫస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వండి. తప్పుడు వాగ్దానాలు చేయొద్దండి, అది అలవాటు అయిపోయినట్టుంటారు అందరికీ. తప్పుడు వాగ్దానాలు చేసేది మాట మార్చేది, తప్పుడు వాగ్దానాలు చేసేది మాట మార్చేది. మాకు ఒకే మాట ఉంటాం, మేము ఈరోజు కట్టుబడి ఉంటాం. కాబట్టి కులాన్నంతా రెచ్చగొట్టద్దు దయచేసి చెప్తున్నాము. కాబట్టి ఇది ఇక్కడితో ఐకమత్యంగా ఉందాం. నువ్వు మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పి సర్దుకుంటే సరే, లేకుంటే ఇది డెఫర్మేషన్ చూటేస్తాం, మహిళా కమిషన్ పోతాం. ఎంతమందిని కలిసి మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేవా? నువ్వే గుర్తు చేస్తున్నావు. నీ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ ఒంటరి మహిళ తిరిగేటట్లేదంటే నీ ప్రభుత్వం యోగ్యత నువ్వే చెప్తున్నావు. మా ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి మహిళ తిరిగేటట్లేదని నువ్వే గుర్తు చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. మీ నాయకులు తెలిస్తే నీ పది కూడుతుంది, అది గుర్తుపెట్టుకో. మీ నాయకుని కూడా అధినాయకుని కూడా కంప్లైంట్ చేస్తాం. ఏమనుకుంటారు? మహిళా కమిషన్ ద్వారా కంప్లైంట్ చేపిస్తాం. ఒంటరి మహిళ తిరగకూడదా? కర్ణాటక కాదమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ అంటావా? ఎంతమందిని కలుస్తావు? కాబట్టి ఇది కుర్వాడుకులను రక్షణ చేసేది ఇదేనా? ఫస్ట్ జాగ్రత్త పెట్టుకొని నోరు భద్రం పెట్టుకొని మాట్లాడండి, ఎవరే కానీ, సంఘములు కానీ ఇంకోరు కానీ. కాబట్టి ఈ సమావేశాన్ని ఇక్కడ ప్రస్తుతం సహకరించినందుకు అందరికీ నాయకులు విరూపాక్ష గారు, మన శశికళక్క గారు, మన ఎస్పీ మోహన్ రెడ్డి అన్న గారు, అందరూ వైఎస్సీపీ పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయాలని కలిసి కష్టపడి వాళ్ళకి ఒక 5 లక్షలు సాయం చేసినాం. 10 లక్షలు వచ్చేవి. 10 లక్షలు వచ్చేదానికి అదేమో ఆశా వర్కర్ ఏదో ఇస్తామని కలిసి ఆశ చూపించి, ఆయా పోషిస్తామని కలిసి ఆశ చూపించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసినారు. లేకుంటే 10 లక్షలు వచ్చేవి. మళ్ళీ ఇప్పుడు మన సంఘం వాళ్ళు ఏమి ఇచ్చినారు? మన సంఘం వాళ్ళు అంటారు కదా, సొంతంగా మన సంఘం వాళ్ళు ఏమి ఇచ్చినారు? ఇచ్చినారేమన్నా? సొంతంగా ఏమన్నా ఇచ్చినారా? లేదు టీడీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చినారా? ఫస్ట్ 10 లక్షలు ఇవ్వాల్సి ఉంది కదా, ఎందుకు ఇవ్వలేదు? మరి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు అంటున్నారు ఆయన డిప్యూటీ మేయర్ శశికళక్కని ఏమేమో మాట్లాడుతున్నారు. అవును, ఫస్ట్ బళ్ళారిలో ఉన్నప్పుడు 500 రూపాయలు కూలారం తీసుకొచ్చి, అక్క నువ్వు రావాలా ఆంధ్రాకి, ఆలూరులో నువ్వు సింహంలా రావాలా కానీ పిలిచిన వాళ్ళు మీరే. మరి ఇప్పుడు సింహంలో మాట్లాడుతున్నారు. ఏమి ఇది పద్ధత అనా? ఇది శవరాజకీయాలు అంటారు. నవ్వుతూ మాట్లాడుతున్నా అంటారు. నవ్వుతూ మాట్లాడేది ఏముందనా? ప్రతిసారి ఇదే సమస్యలు జరుగుతున్నది అనా. మన అన్న గురిసి శివనాన్న గారు వైసీపీ ఏమి మట్టికి గానీ ఒక 50,000 ఇచ్చిందా అంటున్నాడు అనా. అదే జీవేంద్రపన్న సాయి ప్రసాద్ కాడ మరి బాలారెడ్డిని మాట్లాడినప్పుడు వైసీపీ మాట్లాడే అర్హత లేదని కలిసి నీవు గుడిసి శివన్ అన్నవాతిని ఈరోజు వైసీపీనే మాట్లాడుతున్నావు, శశికళక్క దగ్గర మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు, మార్చుకోండి అనా. మేము పిల్ల రాజకీయాలు చేయమనా? ఇప్పుడు సింహగర్జనలో 300 మంది రాదన్నాడు. సింహంతో 30,000 మందితో సింహగర్జన జరిపింది. ఇది పద్ధతి కాదు, మార్చుకోండి. గర్జన నుంచేనే ఎంపీ టికెట్ వచ్చింది, మన చైర్మన్ పదవి వచ్చింది. ఆ రోజు నుంచే మన సంఘం అనేది, మన కురువాళ్ళు అనేది ఏమనేది తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ గదగదగా నొడిగైంది. ఆలూరు ఆ రోజు ఎట్లా చూపించింది, ఆలూరు ఎట్లా జరిగింది అన్నా. ఎవరో పోట సోకరి చేసినారు, అయినా ఊకనే ఉన్నారు. బ్యానర్లైనా అక్క ఫోటో లేకుండా సొంత ఫోటో వేసుకున్నారు.